నమస్తే K24 స్వాగతం సుస్వాగతం. నల్గొండ జిల్లా వర్కింగ్ జర్నలిస్టు యూనియన్ అధ్యక్షుడిగా ఎండి సయ్యద్, ప్రధాన కార్యదర్శిగా మచ్చర్ల విజయ్ గౌడ్ కూడిన కమిటీని ఎన్నుకున్నారు. అనంతరం జిల్లా అధ్యక్షుడు సయ్యద్ జిల్లాలోని చిన్న పెద్ద తారతమ్యం లేకుండా అందరికి వర్కింగ్ జర్నలిస్టులకు అక్రెడిటేషన్తో సంబంధం లేకుండా ఇండ్ల స్థలాలు, ఇండ్లు, హెల్త్ కార్డులు, విలేకరిగా రిటైర్డ్ అయిన వారికి పెన్షన్ సౌకర్యం కల్పించాలని స్థానిక మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డికి వినతి పత్రం సమర్పించడం జరిగింది. ఇవే కాకుండా వర్కింగ్ జర్నలిస్టులపై అక్రమ కేసులు పెట్టడం, ఇంతరాంతర విధాలుగా ఇబ్బంది కలిగించకుండా ప్రభుత్వం తగు రక్షణ కల్పించాలని కోరడం జరిగింది. మంత్రి సమస్యలను సానుకూలంగా పరిశీలించి అన్ని సమస్యలు పరిష్కరించే విధంగా చర్యలు మా యొక్క ప్రజా ప్రభుత్వం చేపడుతుందని హామీ ఇవ్వడం జరిగింది. ఈ కార్యక్రమంలో గౌరవ అధ్యక్షుడు మహమ్మద్ గఫూర్, ఉపాధ్యక్షుడు జాజుల కృష్ణ తదితరులు పాల్గొన్నారు. చూస్తూనే ఉండండి మరిన్ని అప్డేట్ కోసం K24. ఈ భౌతిక దాడులు కూడా ఎక్కువైతున్నాయి జర్నలిస్టుల మీద. దీనంతా కూడా మనం ఖండించాలి. తర్వాత ఇప్పుడు మన స్టేట్ చెప్పినట్టు చిన్న పత్రికలు పెద్ద పత్రికలు తేడా అనేది పెట్టుకోకుండా అందరం కూడా మనందరం యూనిటీ ఉన్నాం. ఇప్పుడు ఏంటంటే ఇప్పుడు మళ్ళీ నా అయిపోయిన తర్వాత మళ్ళీ ఇంకేమైనా మిగిలిన సమస్యలు ఉంటే అవి కూడా చెప్పండి. అవన్నీ కూడా ఒక నోట్ వైజ్ ఒక నీట్గా ఒక లెటర్ రాసి మంత్రి కోమటిరెడ్డి గారికి ఒకటి వినతి పత్రం ఇద్దాం. ఇప్పుడు పోయి వినతి పత్రం ఇచ్చి మన సమస్యలన్నీ కూడా ఆయన వివరించి చెప్తాం. సార్ మరి ఆయన గెలిచినప్పుడు మనకు హామీ ఇవ్వడం జరిగింది. గెలిచిన 3 రోజులకు ప్రెస్ మీట్ పెట్టి మన జర్నలిస్టులందరికీ కూడా ఇస్తున్నాడు. ఇటొస్తలా నల్గొండలో చిన్న పేపర్ లేదు, పెద్ద పేపర్ లేదు, యూట్యూబ్ లేదు, ఆర్టీవీ అందరికి ఇస్తా ఇటొస్తలాలు అన్నాడు. మరి ఇంతవరకు 8 నెలలు 9 నెలలు అయితే మరి ఇంతవరకు మరి అది మర్చిపోయాడు. అది కూడా ఒకసారి గుర్తు చేద్దాం ఆయన దగ్గర పోయి. ఇంకోటి ఐక్యమత్యంతో మనం ఏంటంటే సమస్యలన్నింటి కూడా పరిష్కరించుకోవాలి. ఇది ఒకటి చెప్పడం జరిగింది. ఇంకోటి ఎంపీఆర్లు కూడా ఈ పేపర్లో ఎంపీఆర్లు లేకపోతే కొద్దిగా ఇబ్బంది అవుతుంది. ఎంపీఆర్లు ఉంటే ఏమవుతుందంటే మనకు అక్రెడిటేషన్ కార్డు వస్తుంది, మనకి ఎలాంటి ఇబ్బంది ఉండదు. దీన్ని కూడా మాట్లాడాలి. ఒకసారి మంత్రి గారికి వినతి ఇచ్చినప్పుడు ఇవి కూడా చెప్పడం జరుగుతుంది. ఇవన్నీ దృష్టిలో పెట్టుకోండి మిత్రులారా. తర్వాత జర్నలిస్టులకు ఇంకోటి, మనకు ఏ ప్రైవేట్ ఉద్యోగం అయినా ప్రభుత్వ ఉద్యోగం అయినా ఆయనకు జీతం వస్తుంది ఎంతో అంత. ఇక ప్రభుత్వ ఉద్యోగం అయితే రిటైర్మెంట్ అయిన తర్వాత పెన్షన్ వస్తుంది. మనకు లేవు, మనకు జీతాలు లేవు, పెన్షన్ లేవు. మనం ఏమైనా యాక్సిడెంట్ చనిపోయా కూడా మన సంస్థ వచ్చి 10,000 కూడా ఇవ్వదు మన కుటుంబానికి. గుర్తుపెట్టుకోండి, ఎవరు రారు. ఎవరో వస్తాడు కొలగాడు వేసిపోతారు కానీ రూపాయి కూడా ఇచ్చిపోరు. ఒకవేళ మనం బతుకుండి మంచిగా ఉండి మనం రిటైర్ అయిన తర్వాత పెన్షన్ కూడా రాదు. మనకి 50 సంవత్సరాలు 60 సంవత్సరాలు వచ్చిందో మనం చేతగానే ఇంట్లో పడతాం, అప్పుడు మనకి పెన్షన్ కూడా రాదు. ఇదొకటి ప్రధాన సమస్య. వేతనాలు ఒకటి ఇవ్వాలి, ఎంతో అంత గౌరవ వేతనం రిపోర్టు సంస్థ ఇవ్వాలి, లేకపోతే ప్రభుత్వం ఇవ్వాలి. అదొకటి పెన్షన్ సౌకర్యం కల్పించాలి. ఇదొకటి. ఈ విధంగా ఈ జర్నలిస్టుల పరిస్థితి ఏ విధంగా అయిపోయిందంటే ఉప్పర్ షేర్వాణి అందరు పరిశాని. పైన మాత్రం మంచి బట్టలు దొరుకుని వెళ్తున్నాం బయటికి. కొత్త కొత్త బట్టలు, కొత్త బైకు, కొత్త సెల్లు ఇవన్నీ తీసుకుని వెళ్తున్నాం, మంచిగా ఉంది. ఇట్లా చూస్తే ఏం లేవు. గఫర్ భాయ్ చెప్పినట్టు ఏదో ఇట్లా తిట్టడానికి తిండి కూడా లేదు. ఆ పరిస్థితి నిజమే. అది ఏమైనా పిల్లలకి ఏమైనా కొనిద్దామో డబ్బులు లేవు. అలాంటి పరిస్థితి ఏర్పడింది. తర్వాత ఇవి ప్రధానమైన సమస్యలు మనకు.